ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన జనసేన. ఎందుకని? ఆయన గారు పని బాగా చేస్తున్నాడు. అంటే జగన్ గారు చేయట్లేదా? చేస్తుండే, ఆయనే చేస్తుండు. మార్పు కోరుకుంటున్నారా మీరు? అంటే రైతులకి కనీసం గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదంట కదా, నిజమేనా అది? అవన్నీ అంతా బాగాలేదు. రైతు కాదు కానీ ఆయన అంత అనుభవం లేదు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు మీరు? మీ ఇంటి దగ్గర నీళ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఉండవు, ఎవరు చేయట్లా. ఉన్నాయా? ఎట్లాంటివి ఉన్నాయి? కాలువలే ఉండవు. కాలువలు లేవు. మీరు అడగలేదు అధికారులని? ఏమడుతూ వస్తున్నారు పోతున్నారు. నీళ్లు రావట్లేదు. వారానికి ఒక రోజు వస్తాయి. ఇక్కడ అమరావతి ఏటికాడ నుంచి రావాలా? ఆ రోడ్లే, ఆ లైట్లే, ఆ నీళ్లే ఇక్కడ ఉపయోగపెట్టదు, ఏం లేదు. రైతు వారిగా కూలీలు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు నాయకులు వచ్చి రైతుకు సాయం చేసే మాట ఏం లేదు. వాలంటీర్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనం పోయినా మన పని ఏం లేదు. మంచిగా చేస్తున్నారు. జగన్ మంచిగా చేస్తుండగా, జగన్ మంచిగా చేస్తుండ, చెడుగా చేస్తుండ అందరు తెలుస్తుంది కదా. ఏం చేస్తుండ? జగన్ మంచి చేస్తుండు అందరికి. జగన్ ఏం చేస్తుండు? ఏం చేస్తుండు? లోన్లు వేస్తుండు ఆడవాళ్ళకి 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తుండు. శాస్త్రం పనులు ఏం చేస్తుండ? శాస్త్రం పనులు ఏం చేస్తుండ? ఈ ఊళ్ళో ఏం చేసిండు? ఏ కాలు నీళ్ళు ఇచ్చిండా? బోర్లు కోసారు, బోర్లలో ఏమన్నా బోర్లు నీళ్ళు తెప్పించిండా? కానీ బెచ్చాలు వేసి వదిలిపెట్టాడు. బెచ్చాలు వేసి వదిలిపెట్టాడు. అదే రోడ్లు, అదే నీళ్లు, అదే లైట్లు. ఏంది కొత్త పని ఏం చేసింది అంటే చెప్పు, నువ్వు చెప్పు. మంచిగా సాయం చేసిండు జగన్. జగన్ మంచిగా సాయం చెప్పు మరి. మంచి చెప్తే అవును చెప్తాను. వాళ్ళు ఇంకోరికే వచ్చింది. ఎవరు చేశాడు? జగన్ మంచి చేయటం అంటే వదిలిపెడతా. నీకు పొలం డబ్బులు పెడుతుండా? పొలం డబ్బులు పెడుతుండగా నీకు కాదు బాబు మర్చిపోయినా జగన్ మంచిగా చేస్తాడు, చేయట్లా మర్చిపో. జగన్ నీకు ఏదైనా తేడా వచ్చిందా? అది చెప్పు. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంట కదా, అది కొంతమంది వరకే వస్తున్నాయంట, మిగతా వాళ్ళకి రావట్లేదు. ఎందుకు రావట్లా? అందరికి వస్తుంది. ఎందుకు రావట్లా చెప్పు. అందరికి ఎత్తుడు అసలు రావట్లేదని కొంతమంది అంటున్నారు. అరే కొంతమంది ఎందుకు రావట్లా? జగన్కి మంచిగా సాయం చేస్తుండు, మొత్తం పొలం చేస్తుండు. మీరేం చేస్తారు? మీరు ఏ పని చేస్తారు? మీరు? నేను పొలం ఏ పంట వేస్తారు మీరు? నేనా మిరపకాయలు. మీకు గిట్టుబాటు ధర వస్తుందా? మీకు అవును వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వస్తుందా? ఇప్పుడు అది తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది అని చెప్పకూడదు. ఏదైనా మనం సాయం చేసింది. పంటకి సరిపడా నీళ్లు మీకు అందుతున్నాయా? మా బోర్ ఉంది. బోర్ ఉందా? బోర్ ఉంది. నీళ్ళు వస్తున్నాయా? మరి నాకు బోర్ నాకు వస్తాయి. ఈ కరెంట్ బిల్ ఎంత వస్తుంది బోర్కి? నా రాదు. కరెంట్ బిల్ రాదా? రాదు. ఎందుకని? ఎందుకు రాదు? నా రాదు, పట్టించి రాదు. మేము కాస్ట్ ఇది ఏంటిది నమ్మడి మా రాదు. కరెంట్ బిల్ రాదు. మా రాదు. రాదు. ఇష్టమైనప్పుడు ఎకరం 2 ఎకరాలు వేసుకుంటాడు. నేను 30 ఎకరాలు 40 ఎకరాలు చేస్తా. ఆయనకి నాకు ఎట్లా రాలేదు. ఆయన కరెంట్ బిల్లు లేదు, బోరు కోసి ఇచ్చారు ఉచితంగా. ఎంతంత వస్తాయి పండించుకుంటాడు. మళ్ళీ కూలికి ఏదో పోతుంటాడు, జరగ కూలికి కూడా పోతుంటాడు. మరి నా కూలికి పోది కాదు, నా పొలానికి పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పట్టింది. పెట్టుబడికి సాయం లేదు, ఆ కూలీలకే రేట్లు పెరిగినాయి. నాకు వచ్చే దిగుబడికి నా రేట్లు జారట్లేదు. నేను చాలా నష్టపడుతున్నా. నీళ్ళు ఎక్కడే అసలు? నాకు నీళ్లు లేవు. సాగర్ కాలం ఉంది. సాగర్ కాలం ఉంది లేదు. ఇక్కడ నాయకులకి తెలియదు, నాయకులకి తెలియదు, మంత్రులకి తెలియదు. అది మనం ఎండిపోతున్నాం. మాకు సరిపోయిన పంట లేదు, రేటు లేదు, లేదు. కష్టపడుతున్నా కానీ ఫలితం లేదు. ఏం లేదు. కేవలం చూపించుకోవడానికి చేస్తున్నారు. అంతే అంతే. ఈ వాలంటీర్లకి బజార్లో తిప్పి వాళ్ళకి ఏదో 10 మంది ఉంటారు ఆఫీసులో, దేనికి ఉపయోగపడరు. మనం పోతే లెక్క చేయరు. అది పట్టించుకోవట్లేదు అసలు. ఇప్పుడు మనకి ఈ సమస్య ఉందని చెప్తే అది పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారంటారా? నేను ఏదో తిప్పలు పడి ఒక ఎకరం కొంటే దానికి పనులు అవ్వాలంటే ఒక 2 సంవత్సరాలు తిరిగా. 2 సంవత్సరాలు తిరిగితే ఆ మనుషులు మారిపోయిన తర్వాత చేపించుకున్నా. అది